హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మీకు బిఎస్ఎఫ్ లార్వా ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తానండి. ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ తయారు చేస్తున్నాడండి. ఇది నాకు కూడా తెలియదు దీని గురించి. సో నేను కూడా ఇలా చూసి తెలుసుకున్నాను అనమాట. అదే ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ బిఎస్ఎఫ్ లార్వా అనేది కోళ్ళకి అనేది చాలా మంచిదండి. ఇది మన కోడి పిల్లలకి, గుడ్లు పెట్టే పెట్టలకి, బ్రీడర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో చాలా ఆరోగ్యంగా అనేది మనకి కోళ్ళు అనేవి గ్రోత్ బాగా వస్తాయి అన్నమాట. సో పిల్లలకి పెడితే మాత్రం చాలా మంచి గ్రోత్ వస్తుందండి. మోర్టాలిటీ అనేది చాలా తగ్గుద్ది. సో ఫ్రెండ్స్, ఇది ఎలా తయారు చేసుకోవాలంటే, మీరు బయట మీకు ఈ లార్వా ఎగ్స్ అనేవి దొరుకుతాయండి. ఆ లార్వా ఎగ్స్ అనేది మీకు తీసుకొచ్చుకోవాలి. నార్మల్గా 1 గ్రామ్ వచ్చేసరికి 50 రూపాయలు లెక్కన ఇస్తారనమాట. సో ఫస్ట్ మీరు ఒక ట్రే తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో ఈ ఒక తౌడు అనేది 1.5 కిలోల వరకు వేయాలన్నమాట. వేసి మీరు దాన్ని గోధుమ పిండి ఎలా మనం కలుపుతామో సో అలా కలపాలన్నమాట. సో వాటర్ వేసేసి, సో మరీ ఎక్కువ లూజ్ కలపొద్దంటే నార్మల్గా కలిపాలి. మన గోధుమ పిండి చపాతీకి ఎట్లా చేసుకుంటామో సో అలా కలుపుకోవాలన్నమాట. సో అలా కలుపుకున్న తర్వాత మనం చివరికి పొడి తౌడు అనేది వేయాలండి. సో ఇది ఎందుకు వేయాలో మీకు తర్వాత చెప్తాను. సో ఈ కలుపుకున్న దాని మీద మీరు ఒక ట్రే లాంటిది పెట్టుకోవాలండి. సో మీకు ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఒక ట్రే లాగా పెట్టుకోవాలన్నమాట. సో జల్లెడ అలాగా. సో దాని మీద ఈ లార్వా అనేది ఎగ్స్ అనేది మనం ఉంచాలండి. సో ఈ లార్వా ఎగ్స్ అనేది ఉంచేసి, సో డైలీ ఒకసారి మనము దీని మీద వాటర్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలండి. సో ఒక 2 days అయిన తర్వాత ఆ ఎగ్స్ నుంచి మనకి లార్వా అనేది బయటకు వస్తుందండి. బయటకు వచ్చేసి ఆ జల్లెల నుంచి కింద పడిపోతుంది అనమాట. ఏదైతే మనము తౌడు కలిపిన విశ్రమం ఉంది కదా, దాని మీద పడిపోతాయి. సో ఆ తౌడుని తింటాయి అనమాట. అవి చాలా తినేసి ఏం చేస్తాయంటే, 1 వారం అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియోలు ఎలా ఉన్నాయో అలా అవుతాయండి. సో డైలీగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, డైలీ వీటికి వాటర్ స్ప్రే అనేది చేయాలి ఖచ్చితంగా. అంటే మాయిశ్చర్ అనేది ఉండాలండి, తేమ అనేది ఖచ్చితంగా వీటికి ఉండాలన్నమాట ఈ గ్రోత్ కావడానికి. సో ఈ పౌడర్ అనేది మనం చివరిగా ఎందుకు ఈ తౌడు అనేది చల్లుతామంటే, సో ఈ లార్వా అనేది ఎప్పుడు కూడా తేమలో ఉండడానికి ఇష్టపడుతుందండి. సో అది దాటి ఆ డ్రై ఉన్న దగ్గర మనం ఏదైతే పొడి తౌడు దగ్గరికి పోదనమాట, ఇష్టపడదనమాట. సో బయటికి అనేది పోకుండా ఉండడానికి మనము ఈ పొడి అనేది చల్లుతామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ట్రే చుట్టూరు కూడా మీరు చీమ మందు ఉంటుంది కదా, అది చాక్ పీస్ లెక్క ఉంటుంది కదా, దాన్ని గీయాలండి. అది గీస్తే ఏమవుతుందంటే చీమలు కూడా లోపలికి రావన్నమాట. సో ఈ లార్వాని తినడం సో అట్లా జరగదు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా చేసిన 7 daysకి మీకు ఇలా తయారవుతుంది. సో దీన్ని మీరు ఏం చేయాలంటే, మీ మార్కెట్లో దొరికే వేస్టేజ్ కూరగాయలు, పండ్లు, ఈ ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కలెక్ట్ చేసేసి ఈ లార్వా మొత్తం మనం దాని మీద వేయాలన్నమాట. సో వేసినప్పుడు ఏమవుతుందంటే, ఇవి తినడం అండి. ఒక 10-15 days వరకు తింటూనే ఉంటాయి అన్నమాట. సో ఇది తినే తర్వాత ఒక 20 daysకి ఇది మంచి సైజ్ వస్తుందండి ఈ లార్వా అనేది. సో ఈ లార్వా మంచి సైజ్ వచ్చినప్పుడు మనము ఆటోమేటిక్గా ఈ కోడి పిల్లలకి మనం వేసుకోవాలండి. సో ఇది ఒక స్టేజ్ ఉంటుందండి. నార్మల్గా ఒక 20 days లోపే వేసుకోవాలన్నమాట. సో తర్వాత అది ప్యూపాగా మారుతుంది. సో అది వేరే ప్రాసెస్ అనమాట. అది మళ్ళీ ఎగ్స్కి చాలామంది కల్టివేట్ చేస్తారనమాట. సో ఎగ్ ప్రొడక్షన్కి వాళ్ళు వాడుకుంటారు. సో మనకేంటంటే ఎండ్ పీరియడ్ వచ్చేసరికి లార్వా మంచి సైజు వచ్చే వరకు ఉంచేసి తర్వాత మనం ఆటోమేటిక్గా కోడి పిల్లలకని దాని లెక్క ఇచ్చేసుకోవాలి. సో ఇది నేను విన్న ప్రకారం అయితే ఇది ఒక 10 గ్రాముల ఎగ్స్కి మనం ఒక 10 kgs వరకు కూడా మనం లార్వా అనేది తయారు చేయొచ్చండి. సో మెయిన్గా మీకు ఇది చేయడం కొంచెం రిస్కే. అంటే రిస్క్ అంటే కొంచెం దీని మీద మనము ఎక్కువగా దృష్టి పెట్టాలి. సో కొంచెం ఓపిక అనేది ఉండాలి. సో ప్రొడక్షన్ చేసుకుంటే మనం మంచి దాన అనేది కోడి పిల్లలకి ఇచ్చుకోవచ్చు. 1 నెలలో 2 లేదా 3 సార్లు ఇచ్చుకుంటే చాలా మంచిదండి. సో ఎవరికైతే వీలైతుందో చేసుకోవచ్చు. లేదనుకుంటే నార్మల్గా మనం దానా ఇస్తాం కదా, అలా ఎగ్ ఇలాంటివి ఇసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఈ లార్వా అనేది చాలా కోడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎవరికైతే మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.